నేను ఈరోజు శృంగేరిలో ఉన్నానండి. శృంగేరి శారదా పీఠంలో ఉన్నాను. ఇది ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించినటువంటి టెంపుల్ ఇది. ఒక విధంగా చెప్పాలంటే శారదాదేవికి అంకితం ఇచ్చాడు. ఆది శంకరాచార్యులు. మరి ఆది శంకరాచార్యులు భారతదేశాన్ని చుట్టి వచ్చాడు. అతని ఘనత నిజంగా ఇలాంటి ప్రదేశంలో ఉండడం నా జన్మ జన్మల పుణ్యఫలం. నేను ముఖ్యంగా మీకు తెలియజేస్తుందంటే వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నానండి. ఇది 5వ రోజులో ఉన్నాను. ముఖ్యంగా కొన్ని కరుంగలి మాలలు చాలా తీసుకొచ్చానండి. ప్రతి పుణ్యక్షేత్రంలో ఆ కరుంగలి మాలలు కూడా శక్తివంతం చేసి 4 తారీఖున మరి వారాహి హోమం జరిపించి ఆ శక్తివంతమైనటువంటి కరుంగలి మాలలకు మరి శక్తిని ఇవ్వడమే. ఆ తర్వాత మీ పేరు గోత్రనామాల మీద హోమం జరిపించి ఆ కరుంగలి మాలలను కూడా మీకు తప్పకుండా అందజేయడం జరుగుతుంది. మరి ఇట్టి అవకాశాన్ని అసలే మిస్ చేసుకోండి. అమ్మవారి వారాహి అమ్మవారి కుంకుమ ప్రసాదాలతో పాటు ఒక కరుంగలి మాలను కూడా మీకు తప్పకుండా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ పేరు గోత్రనామాల మీద వారాహి హోమం చేసినటువంటి ఆ వీడియోను కూడా మీకు తప్పకుండా అందజేయడం జరుగుతుంది. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ఈరోజు నేను ఈ యొక్క శృంగేరి పీఠంలో ఉన్నాను కాబట్టి మీకు చాలా చాలా మంచి జరుగుతుందండి. ఎందుకంటే ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి శక్తులను మనం సంగ్రహించవచ్చు. అలాంటి శక్తిని తీసుకొని మీకు నేను కరెక్షన్ రూపంలో తప్పకుండా ఇస్తాను. ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా నేను చెప్తున్నానండి. ఈరోజు నేను చెప్పేది నిజం. వారాహి అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను. దీక్షలో ఉండి చెప్తున్నాను. ఎప్పుడు కూడా నేను తప్పు చెప్పేది లేదు. మీరు బాగుపడాలి, బాగుపడాలనే ఉద్దేశ్యంతోనే నేను మీకు తెలియజేస్తున్నాను.